ఈ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విధి నిర్వహణలో అమరులైన పోలీస్ అమరవీరులను స్మరిస్తూ మండమరి పోలీస్ స్టేషన్ ఆవరణంలోని అమరవీరుల స్తూపానికి పోలీసు అధికారులు ఘనమైన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్, బెల్లంపల్లి ఏసీపీ రహమాన్ ముఖ్య అతిథులుగా హాజరై అమరులను స్మరిస్తూ వారికి పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ ప్రజల రక్షణ కోసం పలు దాడులలో ప్రాణాలు కోల్పోయి అమరులైన వారి సేవలను మరవలేని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిఐ ఎడ్ల మహేష్, శైలు, భూమేశ్, సమ్మయ్య, రాములు, దేవయ్య, రవిప్రసాద్తో పాటు వారి సిబ్బంది పాల్గొన్నారు. అమరవీరుల సంస్మరణ దినం అక్టోబర్ 21. మా కోల్బెల్ట్ ఏరియాలో ఈ జిల్లాలో అంటే ఇక్కడ ఈ స్తూపం మీద ఉన్నదాన్ని బట్టి దాదాపు ఒక 7గురు ఇదే ఏరియాలో బెల్లంపల్లి, మంచిర్యాల, మందమరి ఏరియాలో వాళ్ళు ఈ ప్రజల యొక్క సేవ చేయడం కోసం ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రాణాలు త్యాగం చేశారు. వారందరినీ స్మరించుకుంటూ వారి సేవలు గుర్తించుకుంటూ ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. 1959 నుంచి మనకి అక్కడ చైనా బోర్డర్లో జరిగిన కానిస్టేబుల్ చనిపోతే ఆ రోజు నుంచి ప్రతి అక్టోబర్ 21కి ఈ ప్రోగ్రాం వారి యొక్క సేవలను గుర్తించుకుంటూ చేస్తాము. ఈ దేశంలో అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉండొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ ఇంటర్నల్ శాంతి భద్రతను పరిరక్షించే భాగంలో చాలామంది ప్రతి సంవత్సరం దాదాపు 600 నుంచి 700 మంది వారి ప్రాణాలని పణంగా పెట్టి ఈ దేశంలో ప్రజల శాంతి కోసం పనిచేస్తారు. వారందరి యొక్క ప్రాణత్యాగం గుర్తించుకోవడానికి కోసం ప్రతి అక్టోబర్ 1 వారందరిని స్మరించుకుంటూ ఘనంగా మనందరం చేస్తాము. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు ఈ కోల్బెల్ట్ ఏరియాలో బాగా నక్సలైట్లు ఉన్నప్పుడు సీకాస వారు ఒక్క వాల్ పోస్ట్ వేస్తే మొత్తం మైన్స్ బంద్ ఉండే పరిస్థితి ఒకప్పుడు. అట్లాంటి పరిస్థితిని ఎంతోమంది ప్రాణత్యాగం చేసి బెల్లంపల్లిలో కానీ ఇక్కడ మంచిర్యాల ఏఎస్ఐని మదన్మోహన్ని ఇంటి దగ్గరకు వచ్చి చంపేసినారు. అదే మంచిర్యాల మన బెల్లంపల్లి మార్కెట్లో శేషయ్యను, సంజయ్ రెడ్డి ఇద్దరిని మార్కెట్లో చంపేసినారు. ఎందుకంటే వారందరినీ మేము కట్టడి చేస్తున్నాము, వాళ్ళు తట్టుకోలేక పోలీస్ డిపార్ట్మెంట్ టార్గెట్ చేసి చంపేస్తారు. ఆ విధంగా ప్రాణత్యాగం చేయడం వల్లనే ఈరోజు వీళ్ళందరూ కూడా చాలా సుఖశాంతులతోటి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బ్రహ్మాండంగా ఈ సమాజం నడుస్తుంది. దాంట్లో భాగంగా మేము ప్రతి సంవత్సరం కూడా వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈ అక్టోబర్ 21 వాళ్ళ ప్రాణత్యాగాన్ని స్మరించుకుంటూ చేస్తాము. మీరందరూ ఈరోజు అటెండ్ అయినందుకు ముఖ్యంగా ప్రజలు కూడా తోడ్పాటు చాలా ఉంది. ప్రజలు కూడా గుర్తించుకోవాలి, పోలీస్ డిపార్ట్మెంట్ వారి కోసం ప్రాణాలని పణంగా పెడతారని గుర్తించుకుంటూ మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా నేను